కృష్ణమాదిగా పెట్టినటువంటి ఈ 7% డిమాండ్ ఏబిసిడి డిమాండ్ 1994ది. ఓకే. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బేసికల్గా తెలంగాణలో మాదిగలు ఎక్కువ. ఓకే. 2011 జనాభా లెక్కలోనే మాదిగలు 31 లక్షలు ఉన్నారు 15 సంవత్సరాల క్రితం. సో నేనేమంటున్నంటే తెలంగాణ వచ్చినాక మాదిగ జనాభా ఇక్కడ పెరిగినాక 7% డిమాండ్ ఇక్కడే ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 11 నుంచి 12% ఉంటారు. దాని ప్రకారం ఏమన్నా ఆ డిమాండ్. ఓకే. దానికి ఆయన ఏం చెప్తుండంటే జనాభా దామాశయ ప్రకారం కదా అంటుండు. కానీ ఎక్కడ మాట్లాడు కృష్ణమాది. ఎందుకంటే చెప్పాలంటే ఈయన ఆంధ్రాలో కూడా రాజకీయం చేయాలి. ఓహో. ఆంధ్రాలో మాదిగలు 7% ఉండరు, మాలలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకే. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేసిండ్రు, జిల్లాల వర్గీకరణ అంటాడు అక్కడ. నేనేమంటున్నంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగల జనాభా 90% ఉంది 100కి. వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డిలో 80% ఉన్నారు. మిగతా అంతా 70 ఉన్నారు. 70-30, 80-20, 90-10. కాబట్టి జిల్లాల వర్గీకరణ